మనందరితో మాట్లాడినై ఉండగా, అయ్యా మాతో మీరు మాట్లాడనై ఉంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు కావలసిన మాటలు మమ్మల్ని ధైర్యపరచాలని, మమ్మల్ని బలపరచాలని మీరు మాతో మాట్లాడిన అనుకుంటున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డల ఆశతో నీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చారు. ఇంకా కొంతమంది లైవ్లో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ నాయనా వారి కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో, వారి ఆర్థిక ఆరోగ్య జీవితాల్లో నెమ్మది, కాపుదల, భద్రత, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. కుటుంబాల్లో ఏదైనా చెప్పుకోలేని బాధల్లో, సమస్యల్లో ఉండి ఈ లైవ్లో ఏకీవిస్తున్నటువంటి బిడ్డల్లో కానీ, ఇక్కడున్నటువంటి బిడ్డల్లో కానీ, అయ్యా పైకి కనబడుతున్నారేమో సంతోషంగా, కానీ లోపల బలహీనతలతో, లోపల శక్తిహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి జీవితాల్లో నెమ్మది, క్షేమమును అనుగ్రహింపచేసి నీ మహాకృపను విడుదల చేసి మీరు మహిమ పొందండి. నాయనా ఈ సాయంకాల సమయంలో మాట్లాడినది మీరు. మాకు కావలసిన మాటలు మీరే మాట్లాడి, మాకు కావలసిన మాటలు మీరే కొద్ది క్షణాలు మాట్లాడండి. నాయన మీ బలమైన సన్నిధి కార్యాన్ని నీ బిడ్డలందరికీ తెలియచేయండి. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి తండ్రి. మహా గొప్ప దేవా, మహాశక్తి కలిగినటువంటి నాయన నీ సన్నిధి కార్యాన్ని మాకు జరిగింపజేసి మాతో అందరితో సూటిగా మాట్లాడి మీరు మహిమ పొందండి తండ్రి. విరిగి నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన, ఈ కొద్ది స్తుతి నైవేద్య ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉంటుండగా నీ మెల్లనైన స్వరముతో మాతో అందరితో మాట్లాడండి. మాతో అందరితో మాట్లాడండి. కావలసినటువంటి బలమైన మీ సన్నిధి కార్యాన్ని మీరు జరిగింపజేసి మహిమ పొందమని స్తుతులు చెల్లిస్తూ వినబుద్ధి పుట్టించండి. వినగలిగినటువంటి మనస్సును దయచేయండి. అపవాది విన్నటువంటి మాటలు వెతుకొని పోకుండగా నీ బలమైన సన్నిధి తోడుగా ఉంచి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని ఈ స్తుతి ఆరాధనలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యాలు మీరు చేసి ప్రతి ఒక్కరితో తీర్మానం చేయించి నువ్వు మా అండగా ఉండగా మాకేది భయం లేదని తీర్మానించుకున్న విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొంది ఈ బెతెస్దా మినిస్ట్రీస్ ద్వారా కర్నూలులో జరుగుతున్న ఈ పరిచర్యలో ఈ మొదటి శుక్రవారపు ఈ కార్యక్రమాన్ని మీ చిత్తానికి సమర్పిస్తూ అయా శబ్దయంత్రాన్ని మీ ఆధీనం తీసుకోండి. లైవ్లో ఎలాంటి ఆటంకం లేకుండా నీ బిడ్డలు వింటుండగా వారి జీవితాలకు కావలసిన పరిష్కారాన్ని, ఎందుకు శోధన జయించలేకపోతున్నాము, ఇంత గొప్ప విశ్వాసులమే, ఇంత గొప్ప ప్రార్థన పరులమే, ఎందుకు మా జీవితాల్లో మేము నెమ్మది దూరం చేసుకుంటున్నాము, దాని పరిష్కారాలు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని, స్పష్టంగా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని స్తుతులు చెల్లిస్తూ నీ మాటలు వినుచుంటుండగా వినబుద్ధి పుట్టించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రత్యేకంగా ఈ విధంగా లైవ్ లో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో ఈ స్థలంలో జరుగుతున్న ఈ ప్రార్థన ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అందరూ బాగున్నారు కదా? ఈ సాయంకాలానికి ప్రభు మనతో మాట్లాడవలసినటువంటి మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడొకము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు మా కొరకు రాసి ఉంచినటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా తిమోతికి రాసి ఇచ్చిన ఈ పత్రికల్లో 2వ పత్రికలో నీ మాటలు చదవగలిగే కృపనిచ్చాం. నీ మాటలు ధ్యానించని ఇంటుండగా వినుబుద్ధి పుట్టించండి. మాట్లాడవలసింది నేను కాదు నైనా, మీరు మాతో మాట్లాడి నాకు మాకు కావలసినటువంటి నైనా లోతైన మర్మములను తెలియజేసి తద్వారా మా ఆత్మీయ జీవితంలో మేము మేలు పొందుకునే విధమైన మాటలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనించగలిగినట్లయితే పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు తిమోతి గారితో మాట్లాడుతుంటాడు. అక్కడ ఉన్నటువంటి మాటను గమనిస్తే, జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడుతాడు. నిజమే. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో లేదా మన ప్రార్థన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, కొన్ని నియమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అది కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ, సంఘ జీవితానికి కానీ సమాజ జీవితానికి కానీ. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు, ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కానీ, కూలి పనులు చేసుకుంటున్నటువంటి వారే కానీ, వారందరితో నా ప్రభు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, మరొకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వారు పోరాడున్నప్పుడు నియమ ప్రకారము పోరాడాలి. చూడండి ఈ మాట. ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనకూడదు అంటే, ఈ జీవన వ్యాపారం లేదా ఈ జీవిస్తున్న ఈ జీవితంలో మనము నెమ్మదిగా బ్రతకాలంటే దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. మీరు జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దండి. రెండవది, నియమ ప్రకారం పోరాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన మాటలు. ఒకటి, జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. రెండవది, నియమ ప్రకారం పోరాడాలట. మొదటిది జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు, రెండవది నియమ ప్రకారం పోరాడాలి. నియమ ప్రకారం మనం పోరాడకుంటే మనకు కిరీటం దక్కదట.
నియమ ప్రకారం మనం పోరాడుకుంటే మన కిరీటం దక్కదు. నియమ ప్రకారం మనం పోరాడుకుంటే మన జీవితంలో బహుమానం మనకు దొరకదు. నియమ ప్రకారం మనం పోరాడుకుంటే నియమ ప్రకారమైన జీవితము, నియమ ప్రకారమైనటువంటి సన్నిధి కాపుదల దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవుడు కొన్ని విషయాల్లో ఇంగ్లీష్లో అంటాడు, కండిషన్ బి అప్లైడ్. మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలి అంటే షరతులు వర్తిస్తాయి అని కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఏంటయ్యా ఈ షరతులు వర్తిస్తాయని మనం ఆలోచన చేసినట్టయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి వారు కానీ, ఈ బైబిల్ చదివినటువంటి వారు కానీ కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. ఈ జీవన వ్యాపారం అంటే ఏంటి? ఈ జీవన వ్యాపారంలో ఏవైనా మనం చేయదగినవి ఉన్నవా, మనం చేయదగనివి ఉన్నవా అని మనం ఆలోచన చేసినట్టయితే జీవన వ్యాపారం అనే మాటకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట బిజినెస్, లైఫ్ స్టైల్ బిజినెస్. మన జీవితానికి సంబంధించిన ఒక బిజినెస్. అంటే వ్యాపారం చేయాలి మన జీవితంలో. వ్యాపారం అంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకు కావలసిన అవసరతలకు కొన్నిటిని సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది అన్న విషయం మనం మర్చిపోతూ ఆ బాధ్యతను నెరవేర్చిన సమయంలో ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. వినండి ప్రియ బిడ్డలారా, చాలా మంది తెలియని పరిస్థితి ఏంటంటే ఉన్న జీవితాన్ని సుఖంగా అనుభవించాలని, అందరికంటే మేము బాగుండాలని, అందరి మధ్యలో మేము గొప్ప పలుకుబడి కలిగి ఉండాలని ఆశపడుతుంటారు. నేను చెప్తున్నా కదా ఒక మాట, ఇలా జీవించడము నేను తప్పు అని అనట్లేదు. ఉన్న దాంట్లో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ హెబ్రీ సంఘానికి పౌలు అంటాడు, మీరు ధనాపేక్ష లేని వారై కలిగి ఉన్న దాంతో తృప్తి చెందండి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు అనే మాటకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. కలిగి ఉన్న దాంట్లో తృప్తి చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది కలిగి ఉన్న దాంతో తృప్తి పడే వాళ్ళు లేరు. అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆలోచన చేస్తారు. ఈ విషయాన్ని పౌలు గారు తెలుసుకునే తిమోతితో అంటాడు, నాయనా నా కుమారుడైన తిమోతి, నీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నా నాయనా. ఈ బాధ్యతలు నువ్వు సక్రమంగా నెరవేర్చాలి. అది విశ్వాస జీవితమైన, పరిచర్య జీవితమైన, ఆత్మీయ జీవితమైన, సంఘ జీవితమైన, ఏదైనా నువ్వు నమ్మకంగా చేయాలి. దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. చెప్పా కదా, జీవన వ్యాపారం అంటే ధనాపేక్ష లేకుండా కలిగి ఉన్న దాంతో తృప్తి చెందాలి. రెండోదిగా చూసినట్టయితే నియమ ప్రకారము పోరాడాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నియమ ప్రకారము పోరాడాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి మన విశ్వాస జీవితంలో. మనం పొందుకునే బహుమానాలు మనం పొందుకోవాలనుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. షరతులు వర్తిస్తాయి. షరతులు లేని జీవితం ప్రమాదకరమైన జీవితం అంటే ఓ భక్తుడు అంటాడు. పరీక్ష లేని జీవితం ప్రమాదకరము, షరతులు లేని జీవితం కూడా ప్రమాదకరం అని ఒక మాట అంటాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో జట్టి అయిన మనము నియమ ప్రకారం పోరాడితేనే బహుమతి ఉంటుంది. నియమ ప్రకారం పోరాడకుంటే బహుమతి లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది విశ్వాస జీవితానికైనా, అది కుటుంబ జీవితానికైనా, అది ఆత్మీయ జీవితానికి ఒక నియమం ఉంటుంది. ఒక నియమ నిబంధనలు కలిగి జీవించాలి. ఆ నియమ నిబంధన లేని జీవితము గురి లేని జీవితం అంటారు. సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారట. అంటే ఈరోజు మన
కుటుంబ జీవితానికి కావచ్చు, మన విశ్వాస జీవితానికి, ప్రార్థన జీవితానికి వింటున్నటువంటి వారు ఎవరైనా కానీ ఈరోజు చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను ఇంత సంఘానికి వెళ్తున్నా, నేను కానుకలు ఇస్తున్నా, సేవకు సహకరిస్తున్నా, సేవకుని పరిచయంలో సహకారిగా నేను ఉంటున్నా, కానీ ఎందుకు నా జీవితం ఆశీర్వదించబడట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అన్ని బాగా చేస్తున్నావు, నీవు అన్నిట్లో ముందుకెళ్తున్నావు బాగా, కానీ నియమ ప్రకారమైన జీవితము నీకు లేదు. ఏవి చేయాలనో ఏవి చేయకూడదో, ఎలా మాట్లాడాలనో ఎలా మాట్లాడకూడదో, ఎలా ఉండాలనో ఎలా ఉండకూడదో నీకు తెలియని స్థితిలో జీవిస్తున్నావు. ఈరోజు రాత్రి దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, వాటిని తెలియజేయాలని ఆశపడుతున్నాడు. అడొక మాట అంటాడు, యుద్ధమునకు పోవాడు, ఒక మాట చూడండి, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడినకుంటే వానికి కిరీటము దొరకదు. 4వ వచనం, సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో సిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము, నియమాలు ఉంటాయి విశ్వాస జీవితానికి కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు తప్పి ప్రవర్తిస్తే, రోడ్డు మీద మనం ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ ట్రాఫిక్ రూల్స్ ను మనం అధిగమించామంటే యాక్సిడెంట్లు తప్పాయి, ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయితే ఖచ్చితంగా. మనము ఈ జీవితాన్ని జీవిస్తుంటున్న ఈ లోకంలోనే కొన్ని ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం మీద ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్తున్న మనకే కొన్ని ప్రభుత్వం వారు కొన్ని ట్రాఫిక్ రూల్స్ పెడతారు. ఆ ట్రాఫిక్ రూల్స్ మనం పాటించగలిగితే మన ప్రయాణం క్షేమంగా ఉంటుంది. అయితే ఈరోజు విశ్వాస జీవితానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో మనం తెలుసుకోగలిగినట్లయితే ఎంత గొప్ప వీరున్నైనా, ఎంత గొప్ప శత్రువునైనా ఈజీగా మనము ఓడించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాకు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. మనకు అందరికీ తెలిసినటువంటి బైబిల్ గ్రంథంలో యుద్ధ వీరులలో ఎవరయ్యా ప్రాముఖ్యంగా మనకు మొదట కనబడేదంటే దావీదు గారు. ఆ దావీదు గారు జీవితంలో అభిషేకించబడిన తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా యెషయాకున్నటువంటి 7 మంది కుమారులలో చిట్ట చివరి వాడైన దావీదు అభిషేకించబడిన తర్వాత దేవుడు కొన్ని విషయాలు, పరిశుద్ధాత్ముడు కొన్ని మర్మమైన మాటలు రాశాడు అక్కడ. ఆ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ బిడ్డలు, పాత నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 17వ అధ్యాయం మీరు తెరిచి ఉంచి ఈ మాటలు వినగలిగినట్లయితే నా మాటలు మీకు శ్రద్ధగా అర్థమవుతాయి. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. ఎప్పుడైతే దావీదు గారు తన సహోదరుల ముందు అభిషేకించబడిన తర్వాత దావీదు గారిని ప్రవక్త అయినటువంటి సమూయేలు రాజైనటువంటి సౌలు దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడంటే అభిషేకించబడినటువంటి దావీదు తన అన్నలను చూసి రావడానికి వెళ్తాడనమాట. తన అన్నలను చూసి రావడానికి వెళ్ళినప్పుడు తన తండ్రి అంటాడు, బాబు మీ అన్నలు యుద్ధ రంగంలో ఉంటున్నారు కాబట్టి వారిని వెళ్ళి పరామర్శించడానికి నువ్వు వెళ్ళాలి. వెళ్తున్నటువంటి నువ్వు వారికి కొన్ని భోజన పదార్థాలు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు దావీదు గారు తన ప్రయాణాన్ని యథారీతిగా కొనసాగిస్తూ ముందుకెళ్తాడు. కానీ ఎందుకో ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి కొన్ని మాటలు అక్కడ తెలియజేస్తాడు. ఎప్పుడైతే అన్నల యోగక్షేమం తెలుసుకొని రావాలని దావీదు అక్కడికి వెళ్తాడో, అన్నలు అంటున్నటువంటి మాట ఒకసారి చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠ కుమారు ఎలియాబు, 2వ వాడు అబినాదాబు, 3వ వాడు షమ్మ. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ఈ 3 సౌలు వెంట పోయి ఉండేరు. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు
సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచుండెను. ఆ ఫిలిస్తీయుడు, ఈ 15వ వచనం వరకు చదువుకున్నాం. 28వ వచనంలో కూడా ఒక మాట అంటుంది. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో దావీదును చూసినటువంటి ఒక అన్న, పెద్ద అన్న అంటాడు, అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందని ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచినకే కదా నీవు వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేం పాపం చేసి తిని? మాట మాత్రం పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరొకనికి ఆ ప్రకారం ఎడగగా, జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల సంగతులు సౌలుతో తెలియచెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపగా. ఈ విషయాలు గమనించినట్లయితే, దావీదు తన అన్నలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, నా మాటను మర్చిపోద్దండి, మన అంశము జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతాడు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అతనికి. ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనకూడదు అన్న మాటనే నేను ముందుకెళ్తున్నాను. దావీదు అభిషేకించబడిన తర్వాత తన అన్నల పరామర్శించడానికి వచ్చాడు. మంచిగా వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చిన దావీదు తన అన్నలు ప్రేమతో మాట్లాడట్లేదు. ఇక్కడ చూసినట్లయితే పగతో, కోపముతో వాళ్ళ జ్యేష్ఠ అన్న, పెద్ద అన్న మాట్లాడుతున్నాడు. మిగతా ఇద్దరన్న సమాధానంగా మాట్లాడతారంటే ఆ ఇద్దరు కూడా సమాధానంగా మాట్లాడట్లేదు. అయితే దావీదు ఆ స్థలములో నుంచి పక్కకు వచ్చేస్తాడు. అసలు జరిగిన విషయం ఏంటయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు ఎప్పుడైతే తన అన్నలను పరామర్శించడానికి వచ్చాడో ఒక సంఘటన జరుగుతుంది. పరిశుద్ధాత్ముడి సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట అదే అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే దావీదు తన అన్నలను ముగ్గురిని పరామర్శించడానికి వెళ్ళాడో ఒక విషయం అతని కంటబడింది. ఒక ఫిలిష్తీయుడు ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఆ ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి ఒక సవాల్ విసురుతున్నాడు. ఏం సవాల్ విసురుతున్నాడంటే, ఈ ఫిలిస్తీయులైన మాతో మీరు యుద్ధం చేసి గెలవగలిగినట్లయితే, ఇజ్రాయేల్లారా, ఈ ఫిలిస్తీయులైన మాతో మీరు యుద్ధం చేసి గెలవగలిగినట్లయితే మేము మీ పట్టణాన్ని స్వాధీనపరచుకోం. మీలో చాతనైన వాడు ఒక్కడు రండి, శక్తి కలిగిన వాడు ఒక్కడు రండి, నన్ను ఒక్కరిని ఓడించండి అని ఆ ఫిలిస్తీయులైన గొలియాతో 40 పగళ్ళు 40 రాత్రులు ఇదే మాట అనుచు వస్తున్నాడంట. అయితే నేను అంటున్న మాట ఏంది సాయంకాలం అంటే, ఆ 17వ అధ్యాయం 1వ వచనం నుంచి బాగా చదివితే, ఇతడు మామూలుగా మనలాంటి వ్యక్తి కాదు. 6 మూరల చానెడు. ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు 6 మూరల చానెడు అంటే దరిదాపు ఒక మూరకు అడుగున్నర అంటే 6 ఫీట్లు, 9 ఫీట్లన్నర హైట్ కలిగినటువంటి వ్యక్తి, దరిదాపు 10 ఫీట్ల హైట్ కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఉన్నత దేహుడు, ఉన్నత స్థితి కలిగినటువంటి ఈ వ్యక్తి, అతని విధి విధానాన్ని, అతడు ఒక పరాక్రమ గల బలాఢ్యుడు, జట్టి అయిన వాడు, ఒక సైనికుడు, అతని వివరణ చూసినట్లయితే 17వ అధ్యాయము 2వ వచనం. సౌలు ఇశ్రాయేలు కూడి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీద, ఇజ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో ఉండి బయలుదేరుచుండెను. అతడు 6 మూర్లే చానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తు కలది. మరియు అతని కాళ్ళు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి పల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది.
మరియు అతని ఈటె కొన్న 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒక డాలు మోయొచ్చు అతని ముందర పోవచ్చు, ఒకడు డాలు మోయచ్చు అతని ముందర పోచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు, మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుటకు ఒకరి నియమించిన ఎడల వాడు నేనును పోట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచు వచ్చాను. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ మాటలు వినినప్పుడు బహు భీతులైరి. నేను ఎందుకు చదివానంటే అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం కావడానికి చదివా. ఈ గాతువాడైనటువంటి గొలియాతు యొక్క వివరణ చూసినట్లయితే అతని ఎత్తెంత, అతడు ధరించుకున్న యుద్ధ వస్త్రాలు ఏంటివి, అతని కిరీటం ఎంత బరువు ఉంది, అతని ఆయుధం ఎంత బరువు ఉంది, అన్నిటిని గురించి తెలియజేశారు. అయితే ఇక్కడ ఉన్న ఫిలిష్తీయులలో ఉన్నటువంటి గాతువాడైన గొలియాతును చూసి కొన్ని లక్షల యుద్ధము సైన్యము కలిగినటువంటి సౌలు దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలీలో సైన్యములో గాని, ఇశ్రాయేలులకు రాసుగా ఉన్నటువంటి సౌలు గాని ఏమైపోయారంటే భయభీతులు అయిపోయారు. నేను ఎందుకు ఈ రాత్రి కలశములో ఈ మాటను చెప్పాలనుకుంటున్నానంటే, నేను ముందే చెప్పే కదా, మన ఎదుట నిలబడ్డ వ్యక్తి ఎంత గొప్పవాడైనా, అతడు ఎంత యుద్ధ నేర్పరైనా, అతడు ఎంత శక్తిశాలి అయినా, అతడు ఎంత బలాఢ్యుడైనా, అతడు నియమ ప్రకారము పోరాడితేనే అతనికి విజయం. నియమ ప్రకారం పోరాడుకుంటే అతని జీవితంలో విజయం లేదు. ఈ మాట బాగా వినాలి నా ప్రియ బిడ్డలారా. రోజు మన విశ్వాస జీవితంలో చక్కటి ప్రార్థన పరులుగా ఉన్నాం. చక్కగా మన కుటుంబం పనులు, మన ఇంటి పనులు మనం చేసుకుంటూ తీరిక దొరికిన సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. అది విశ్వాసం కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, అదొక నియమము. కానీ ఇక్కడ గుర్తించవలసిన ఒక విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో మనము పోరాడుచున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. మనం పోరాడుతున్నది మామూలు వ్యక్తులతో కాదు. ఈ విషయాన్ని గమనించాలి బాగా. అంటే మన శత్రువు అయినటువంటి అపవాది, మన విరోధి అయినటువంటి అపవాది మామూలు వ్యక్తి కాదు. అంటే ఏదో సాతాన్ని గొప్ప చేయాలని నేను మాట్లాడట్లేదు ఈ సాయంకాల సమయంలో. వాణ్ణి పుట్టించినోడే మనం ఆరాధిస్తున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆయన శక్తిని గుర్తించలేక ఈరోజు వాణ్ణి చూసి భయపడుతున్నాం మనం. ఈరోజు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల దండులో ఉన్నటువంటి గాతువాడైన గొలియాతును చూసి ఏ విధంగా భయపడుతున్నారో, ఈరోజు మన మధ్యలో సంచరిస్తున్నటువంటి ఈ శత్రువు, అపవాది, సాతాను, దురాత్మ అయినటువంటి వాణ్ణి చూసి మనం భయపడుతున్నాం. ఇప్పుడు వాణ్ణి చూసి ఎందుకు భయపడ్డారయ్యా అంటే, వాని ఎత్తును చూసి భయపడ్డారు, వాడు ధరించుకున్న యుద్ధ కవచాలను చూసి భయపడ్డాడు, వాని ఆయుధములను చూసి భయపడ్డారు. ఒకటి సైన్యమే భయపడలేదు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజే భయపడుతున్నాడు. విషయాన్ని గమనించండి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలు, విశ్వాసులందరూ గమనించవలసినటువంటి మాట ఏంటంటే, ఈ గాతువాడైన గొలియాతు గురించి ఇంత వివరణ ఉంది. కానీ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 6 మూరల జానడు, ఎత్తుగలవాడు, ఉన్నత దేహి, అతని ఈట నేతగాడు వేస్తున్నటువంటి ఒక ఆయుధములా ఉంది. అతన్ని తలకున్నటువంటి కిరీటము, అతని కాళ్ళకున్న కవచము చూసి అందరు భయపడుతున్నారు. కానీ విచిత్రమైన మాట ఏంటంటే, 6 మూరల జానడు ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి అందరూ భయపడుతుంటే, భయపడకుండా కేవలం దేవుని వైపు మాత్రమే చూసి అతన్ని ఓడించడానికి, అతనితో యుద్ధం చేయడానికి ఒక వ్యక్తి వెళ్తాడనమాట. ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు జరిగిన ఒక చిన్న విషయాన్ని నేను చదువుతా. అదే 17వ అధ్యాయము 41వ వచనం.
డాలు మోయేవాడు తనకు ముందుగా నడవగా, ఈ మాట బాగా గమనించాడు. 38 నుంచి చదువుతాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసి రాగి స్థిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడగించెను. తర్వాత ఇంకో విషయం గమనించగలిగింది, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక, బాగా గమనించండి ఈ మాట, ఈ సామాగ్రి దావీదునకు, ఈ యుద్ధ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదనుకొని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేవు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్ళని ఏరుకొని తన యొద్ద ఉన్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. డాలు మోయువాడు అతనికి ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదునకు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసేయుండుట చూచి అతన్ని తృణీకరించాడు. ఫిలిస్తీయుడు ఆ కర్రను చూసి ఆ కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాడు. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేళ్ల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడను ఈ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయులకు కళేబరములను ఆకాశ పక్షులకును భూముగములకు ఇత్తును. చూడండి, ఇతడేమో 6 మూరల జానుడు, బహు ఉన్నత దేహి, కానీ దావీదు మాత్రం చాలా చిన్న వయసు కలిగినటువంటి వాడు. నేను చెప్పా కదా ఇందాకనే, సౌలు ఆ దేశాన్ని ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న సౌలు భయపడ్డాడు, సౌలు దగ్గర ఉన్న సైన్యము భయపడింది. ఇది ఇంత జరుగుతున్న దావీదు మాత్రము, నేను ఒక మాట అంట, దరిదాపు 10 అడుగులు ఉన్నటువంటి గాతువాడు ఫిలిస్తీయుల దండలో ఉన్నటువంటి గొలియాతు 10 అడుగులు ఉంటే దావీదు అప్పటికి 15-16 సంవత్సరాల వయస్సులో, ఇంచుమించు ఒక 5-6 అడుగుల దావీదు, ఇక అంతే. ఈ 5-6 అడుగుల దావీదు 10 అడుగుల ఎత్తున్నటువంటి ఫిలిస్తీయుడైన గొలియాతు దగ్గరికి పోయినప్పుడు ఆ 10 అడుగులు ఉన్నటువంటి ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు ఒక మాట అంటాడు చూడండి, నేను కుక్కనా. చూడండి ఆ మాట చూడండి, అదే 17వ అధ్యాయము 43వ వచనం. ఫిలిస్తీయుడు ఆ కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి. చూడండి నా ప్రియ సహోదరులారా, నా ప్రియ విశ్వాసులారా, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నేను బాధిస్తున్న శ్రమ నీకు చాలా పెద్దగా కనపడవచ్చు. అది నీ కుటుంబములో కానీ, నీ ఆరోగ్య జీవితంలో కానీ, నీ ఆర్థిక జీవితంలో కానీ, నీ వివాహ జీవితంలో కానీ, నీ గర్భఫల జీవితంలో కానీ, నీ ఉద్యోగ జీవితంలో కానీ, నీ ఎదుట ఉన్న సమస్య నీకు చాలా పెద్దగా కనపడవచ్చు. కానీ దాన్ని జయించడానికి నీదో శక్తి లేకపోవచ్చు, దాన్ని ఎదిరించడానికి నీకు బలము, నీ దగ్గర బలము లేకపోవచ్చు. కానీ ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నమాట ఏంటంటే, విశ్వాసం ఉంది కదా నీ దగ్గర, నమ్మకం ఉంది కదా నీ దగ్గర, నేను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అనే నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకం ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని మర్చిపోతున్నావు? ఎందుకు నీ విశ్వాస జీవితాన్ని గుర్తించట్లేదు నువ్వు ఈరోజు? కానీ ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడాలి. దేవునికి మహిమ కలుగును గాక మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే పరిశుద్ధాత్ముడు ఒక ఆంతర్యాన్ని మనతో మాట్లాడాలని ఆశపడుతుంది. ఏంటయ్యా
నియమ ప్రకారం పోరాడాలి. నేను 2 మాటలు చదివిస్తా ఈ రాత్రికాల సమయంలో. 2 మాటలు నేను చదివి ముందుకెళ్తా. అదే 17వ అధ్యాయము 7వ వచనం. 17వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైనటువంటి ఆంతర్యాన్ని దాచిపెట్టాడు. అతని ఈటె కర్ర నేత గాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన్న 600 తులముల ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అదే 17వ అధ్యాయము 39 40 వచనాలు. 41వ వచనం నేను చదువుతా చూడండి. డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరకు వచ్చి, నా ప్రియబిడ్డలారా, నా విశ్వాసులారా, ప్రార్థన పరులారా, ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, డాలు అంటే ఏందమ్మా? డాల్ అంటే ఏందమ్మా? డాలు మనం యుద్ధం చేసడానికి వెళ్ళినప్పుడు మన ప్రత్యర్థి వేస్తున్నటువంటి ఆయుధాలను కానీ ఏది కానీ వాటిని అడ్డుకునేది. అది ఎవరి దగ్గర ఉండాలి? యుద్ధానికి సవాల్ విసురుతున్నటువంటి గాతువాడు ఫిలిస్తీన్ల దండులో ఉన్నటువంటి గొలియాతు దగ్గర తన డాలు ఉండాలి. కానీ డాలు ఎవరి దగ్గర ఉంది? గొలియాతు దగ్గర ఉందా, లేదా ఇంకొక వ్యక్తి మోస్తున్నాడా డాలుని? చూడండి, నేను చదువుతా. 7వ వచనం నేను చదివే కదా, 17వ అధ్యాయం 7వ వచనము. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచ్చును. ఇక్కడ ఉంది అసలు మాట. ఈరోజు ఒక ప్రార్థనా పరుడు, ఒక విశ్వాసికి అర్థం కాని విషయం ఏంటంటే, నీ ఎదుట ఉన్న సమస్య అనే గొలియాతు, నీ దగ్గర నేను బాధ పెడుతున్నటువంటి అనారోగ్యం అనే గొలియాతు, నీ కుటుంబంలో సతమతం చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు అనే గొలియాతు, లేదా నీవు ఎంతో పని చేసి నీ కుటుంబాన్ని పోషించాలనుకున్నా పని దొరకని గొలియాతు నీ ఎదుట ఉన్నాడే అనుకుంటున్నావు. కానీ నేను ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి గొలియాతు లాంటి వ్యక్తి దగ్గర అసలు నిన్ను అడ్డుపరచడానికి ఉన్న ఆయుధం ఏంటి? అది గుర్తుపట్టాలి. అది వాని దగ్గర ఉందా? ఈరోజు ఇన్ని అడ్డంకులు నాకు వేస్తున్నాడు కదా, అడ్డంకులు వేయడానికి మన దగ్గర ఏముంది, అసలు నా దగ్గర కూడా ఏముంది అని ఈ 2 గమనించాలి. ఈ మాటను మనం చూడగలిగినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు ఇక్కడ చూస్తే, ఒక విశ్వాసికి ఉన్నటువంటి యుద్ధ కవచాలు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునండి. ఇప్పుడు ఫిలిస్తీయుల దండులో ఉన్నటువంటి గాతువాడైన గొలియాతు దగ్గర కూడా కవచం ఉంది. ఏంది? ఈటె ఉంది, రాగి స్థిరస్త్రానం ఉంది, బాడీకి తట్టి ఉంది, కాళ్ళకు కూడా అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక శత్రువు దగ్గర అన్ని ఉన్నవి అంటే, అతనిని అటాక్ చేస్తున్న వ్యక్తి దగ్గర కూడా అన్ని ఉండాలి కదా. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నవే, అతనికి వాడుక లేవు కాబట్టి సౌలు ఇచ్చిన యుద్ధ వస్త్రాలన్నీ వదిలిపెట్టి అతని చేతిలో వడిసెలో ఒక కర్ర మాత్రం పట్టుకొని పోయాడు. ఇప్పుడు యుద్ధ సామాగ్రి ఎవరి దగ్గర ఉంది? గాతు వాడైన గొలియాతు. మన దావీదు దగ్గర ఏముంది? యుద్ధ సామాగ్రి లేదు, తనకు వాడుకున్నది ఉంది. ఈరోజు చాలా మంది విశ్వాసులు, ప్రార్థన పరమని చెప్పుకుంటున్నటువంటి వారిలో వాడుక లేని జీవితం ఉంది చాలా మంది దగ్గర. దావీదుకు వాడుక అనేది ఒకటి ఉంది. ఏంది? వడిసెల. అతనికి పుట్టినప్పటి నుంచి, లేదా అతనికి ఊహ తెలిసినప్పటి నుంచి తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసు. కానీ ఒక యుద్ధ ప్రావీణ్యం పొందుకున్నటువంటి గొలియాతు దగ్గర, శత్రువు దగ్గర నుంచి వస్తున్నటువంటి, ప్రత్యర్థి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆయుధాలను అడ్డుకునే వస్తువు అతని దగ్గర లేదు, డాలు లేదు. చూద్దాం, ఇక్కడ ఒక ప్రత్యర్థి దగ్గర, మన శత్రువు దగ్గర ఏ విధమైన ఆయుధాలు ఉండవో, మన దగ్గర ఒక విశ్వాస దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండాలనో
కొన్ని మాటలు 13 వచ్చిన అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలానేగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ గాక చూడండి 16 వచనం, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాని దగ్గర డాలు ఉందా? గొలియాతు దగ్గర డాలు ఉందా? ఉంది, కానీ పక్కోనికి ఇచ్చాడు డాలు, అది బాగా చేసుకోవాలి. కానీ ఈరోజు మన దగ్గర డాలు ఉండాలనా? ఏందా డాలు? విశ్వాసం అనే డాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉందా విశ్వాసం అనే డాలు మన దగ్గర? విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉండగలిగినట్లయితే, నేను చెప్పే డాలు అంటే ఏందయ్యా అంటే ప్రత్యర్థి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆయుధాలను ఆపడానికి ఒక కవచం లాంటిది. ఎడమ చేతిలో ఒక ఖడ్గాన్ని కుడి చేతిలో ఒక ఖడ్గాన్ని పట్టుకుంటే ఎడమ చేతిలో అక్కడ ఉంది చూడండి 16వ వచనంలో చాలా అద్భుతంగా అంటాడు. 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవారము, ఈ జూన్ మాసము, ఈ చివరి శుక్రవారం, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు మన విశ్వాస జీవితానికి దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈరోజు ఏ సమస్య నువ్వు జయించలేకపోతున్నావో, ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందో, దానికి కారణం ఏంటయ్యా అని నువ్వు ఆలోచన చేస్తూనే ఉండిపోతున్నావు ఈరోజు. కానీ దానికి పరిష్కారం ఏందని ఈరోజు నువ్వు తెలుసుకోవట్లేదు. ప్రభు అంటున్నాడు, ఆ పరిష్కారం నీకు కావాలి అని నీవు అనుకుంటే, ఏందమ్మా, ఆ పరిష్కారం నువ్వు కావాలి అని నీవు అనుకుంటే నీ దగ్గర ఏముండాలి చెప్పండి? ఉందా ఈరోజు విశ్వాసం అనే డాలు? ఉందా ఈరోజు విశ్వాసం అనే డాలు మన దగ్గర? ఆ విశ్వాసం అనే డాలు మన దగ్గర కరెక్ట్ గా లేదు కాబట్టే, ఏందమ్మా, ఆ విశ్వాసం అనే డాలు ఈరోజు మన దగ్గర కరెక్ట్ గా లేదు కాబట్టి ఓడిపోతున్నాం. అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం ఈరోజు. ప్రత్యర్థి దగ్గర ఒక డాల్ ఉంది, కానీ మన దగ్గర కూడా ఒక డాల్ ఉండాలి. ఏందై ఆ డాల్? అంటే విశ్వాసం అనే డాల్. ఆ డాల్ ఉంటే శత్రువు దగ్గర నుంచి వస్తున్న అగ్నిబాణములన్నీ చేస్తాం. ఇప్పుడు ఒక మాట, ఈ వాక్యం వింటున్నటువంటి వారు బాగా సమయం దొరికితే ఈ 17వ అధ్యాయం మీరు మొత్తం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మీరు బాగా చదవగలిగినట్లయితే అంత యుద్ధ నేర్పరి, అంత ప్రావీణ్యుడు, అంత బలశాలి, అంత ధైర్యశాలి, ఒక్క గాతువాడైన గొలియాతును చూసి కొన్ని లక్షల సైన్యమైన ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు దగ్గర ఉన్న సైన్యమే భయపడిపోయింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా భీతులైపోయాను. కానీ దావీదుకు ఒక్కనికి ఎందుకు ధైర్యం వచ్చిందంటే, దావీదు ఒకటి చూసిండు. ఏం చూసిండో? అసలు నేను వేస్తున్న ఆయుధాలను, ప్రయోగిస్తున్న ఆయుధాలను ఆపడానికి ఆ వ్యక్తి దగ్గర ఏం లేదు, డాలు లేదు. ఏం లేదమ్మా? అంటే డాలు ఉంటే నేను వేస్తున్నటువంటి ఆయుధాలను, ప్రయోగిస్తున్న ఆయుధాలను అతడు తప్పించుకొని బ్రతకగలడు. ఇప్పుడు ఏం లేదు అతని దగ్గర. బాగా గమనించాలి. ఈ విషయం ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు, కానీ గొలియాతుకు తెలియదు. ఎవరికి తెలియదు? ఎందుకంటే తన దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధము ఇంకోరికి ఇచ్చి మోపిస్తున్నాడు. అంటే ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి అది ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, మానసిక శారీరక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, ఏ వ్యక్తి నీ మీదికి ప్రయోగిస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క బలహీనతలు నువ్వు తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలమ్మా? అతని అసలు నా మీదికి మాటికి రావడానికి అతని దగ్గర ఉన్న బలమేంది, రెండోది నా దగ్గర ఉన్న బలహీనత, అది నువ్వు తెలుసుకోగలిగినట్లయితే మన శత్రువుని ఈజీగా మనం ఓడించగలం. కానీ ఈరోజు నేను చెప్తున్న సేవకునికి ఈరోజు అది తెలవట్లేదు. చాలా మందికి ఏం తెలియట్లేదో, ఆ సమస్య వచ్చిందంటే, చిన్న సమస్య వచ్చిందంటే తలబట్టుకొని కూర్చుంటున్నాం ఈరోజు. అది కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్య సమస్యలు కావచ్చు, లేదా కన్నవారి మధ్య, పిల్లల మధ్య సమస్యలు కావచ్చు. ఆ సమస్య వచ్చేసరికి తలబట్టుకొని కూర్చుంటున్నాను.
అసలు ఆ సమస్య వచ్చిందంటే ఆ సమస్య రావడానికి కారణమేంటి? అసలు ఆ సమస్యను ఎదిరించడానికి నేను ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నము ఫలిస్తుందా లేదా? అసలు ఆ సమస్యను ఎదిరించడానికి నా దగ్గర ఉన్న విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం ఏం తెలుసా? ఇంకోటి, అపవాదికి ఉన్నటువంటి ధైర్యం ఈరోజు ఏందయ్యా అంటే మనకు తెలియంది. మనకున్న ధైర్యం ఏంది, మనకున్న బలహీనత ఏందో వానికి తెలుసు, ఎవరికి? అపవాదికి. కానీ వానికున్న బలహీనత లేదో మనకు తెలియదు. నేను చెప్పా కదా, మన ప్రత్యర్థి దగ్గర ఉన్న బలహీనతలు మనం తెలుసుకుంటేనే వాని మీద యుద్ధం చేయగలం. నేను చెప్తా, ఈరోజు నీ బలము నీ బలహీనత నీకు తెలియదు, కానీ నీ బలము నీ బలహీనత ఎవరికి తెలుసు? ఇది ఒక చిన్న సూత్రం చెప్తా, వినేవాళ్ళు బాగా వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. అపవాదికి ఉన్న వీక్నెస్ ఏంది తెలుసా? ఓడిపోతానని తెలుసు వారికి. ఏంది? ఈ బిడ్డల దగ్గరికి, దేవుని నామాన్ని స్మరిస్తున్న ఈ బిడ్డల దగ్గరికి వెళ్తే నా ఆటలు చెల్లవు, నేను ఓడిపోతానని తెలిసి కూడా, వాడు ఓడిపోతానని వానికి తెలిసి కూడా వాని ఓటమిని అంగీకరించకుండా మన దగ్గర యుద్ధం చేస్తాడు. కానీ మనం గెలుస్తామని తెలిసి కూడా మనం వాడిని ఓడించలేం. అర్థమైంది నా మాట? ఈరోజు మన తోటికి వచ్చాడనుకో ఓడిపోతాడని వానికి తెలుసు, కానీ వాని ప్రయత్నం మాత్రం ఆపడు. వాడు మన తోటికి వస్తే వాడిని గెలుస్తామన్న విషయం మనకు తెలుసు, కానీ గెలవడానికి ప్రయత్నం చేయం. వానికి మనకున్న తేడా అదే. ఈరోజు చదువుతున్న వాక్య భాగంలో అంత పెద్ద వ్యక్తిని నేను ఎలా జయించగలను అన్నటువంటి బలహీనత దావీదుకి లేదు. అసలు దావీదుకి తెలిసిన సీక్రెట్ ఏం తెలుసా? వాడు అంత యుద్ధ వస్త్రాలను ధరించుకొని నా దగ్గరికి వస్తున్నా, కానీ నేను వేస్తున్నటువంటి ప్రయోగిస్తున్న ఆయుధాల నుంచి తప్పించుకోవడానికి వాని దగ్గర ఉండాల్సిన వస్తువు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను ఎంత చక్కగా రాసి పెట్టాడు చూడు. 17వ అధ్యాయం 7వ వచనంలో, అతని డాలు మోయేవాడు అతని ముందు పోవచ్చున్నాడంట. ఏందంట? ఇతని చేతిలో ఉండాల్సినటువంటి డాల్ ఎవరి చేతుల్లో ఉంది? అమ్మ, ఎవరి చేతుల్లో ఉంది? ఒకడు మోస్తాడు. రైట్, ఇప్పుడు నేను వస్తా. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితంలో కూడా వాళ్ళకు ఉండాల్సినటువంటి విశ్వాసం, నమ్మకం వాళ్ళ దగ్గర లేదు, ఇంకోరి మీద ఆధారపడుతున్నారు. ఏంది? రోజు ఒక విశ్వాస, ఒక ప్రార్థన పరుడు ఓడిపోవడానికి కారణం ఏందయ్యా అంటే వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ విశ్వాసులారా, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమ ప్రార్థన పరులైనటువంటి వారులారా, మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏంది? ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించుకొని మనం దీవించగలిగితే ఈ లోకంలో అపవాది వేస్తున్న సమస్త అగ్నిబాణాలు జయించే శక్తి దేవుడు ఇస్తాడు. నేను ముగిస్తూ ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఫిలిస్తీయుడు దండులో ఉన్నటువంటి గాతువడైన గొలియాతు చేతిలో ఉండాల్సినటువంటి డాలు ఏంది? గాతువడైన గొలియాతు చేతిలో ఉండాల్సినటువంటి డాలు వాని చేతుల్లో లేదు. ఇప్పుడు దావీదుకు వచ్చిన నమ్మకం ఏం తెలుసా? వాని నేను ఓడిస్తా అనే నమ్మకం ఎవరికి వచ్చింది? దావీదు అనుభవంలో పెద్దోడా, వయసులో పెద్దోడా? రెండిట్లో తక్కువ. యుద్ధ నేర్పరి కాదు. అతడు గొర్రెలను ఎలా మేపాలనో, ఎక్కడ మేపాలనో, ఎలా వాటిని కాపాడాలో తెలుసు అంతే ఆయనకు. కానీ ఒక వ్యక్తితో యుద్ధం చేసేది మాత్రం ఆయనకు. కానీ ఎలా యుద్ధం చేశాడు? ఏం ఆయుధాలు పట్టుకోలేదు. అతడు ఏటిలోకి వెళ్ళి ఒక నున్నటి 5 రాళ్ళను తీసుకొని తన సంచిలో వేసుకొని ఫిలిస్తీయుల దండులో ఉన్నటువంటి గాతువడైన గొలియాతుకి ఎదురుగా నిలబడి ఒడిసెలలో రాయిబెట్టి తిప్పి 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 ఎక్కడ కొట్టాడో? తన నుదుటిన కొట్టాడు. ఆ నుదుటిన కొట్టినటువంటి రాయి అతనికి నుదురికి తగిలి అతడు అక్కడనే బోర్లపడి తన ప్రాణము విడిచాను. అంత గొప్పవాడు, అంత యుద్ధ నేర్పరి, అంత బలశాలి, అంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గాతువడైన గొలియాతు చనిపోవడానికి కారణం ఏందంటే తన దగ్గర డాలు లేదు. ఎవరి చేతికో ఆ డాలు ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నీ దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంది, నీ దగ్గర విశ్వాసం అనే ఆయుధం ఉంది,
నీవు జయిస్తావు, వాటి ద్వారా నీకు నమ్మకం ఉంది, కానీ వాటిని ఉపయోగించట్లేదు. చాలా మంది ఈరోజు చాలా మంది విశ్వాసులు చాలా మంది ఒకప్పుడు గొప్ప ప్రార్థన పరులే, వారి మీద వీరి మీద ఆధారపడి వారికి ఉన్న ప్రార్థన జీవితం యొక్క గొప్పతనం రహస్యాన్ని మర్చిపోతున్నారు ఈరోజు. దీన్ని ఇప్పుడు ఈ డాల్ ఎవరి దగ్గర ఉండాలన్నా, నేను ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఏమన్నా, విశ్వాసం అనే డాలు పట్టుకొని అపవాది వేస్తున్న అగ్ని బాణములన్నీ ఎదిరించడానికి దేవుడు శక్తినిస్తాడు. ఈ విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉంది. ఈ విశ్వాసం అనే డాలు ఈరోజు నీ దగ్గర ఉంది, కానీ నువ్వు దేన్ని ఉపయోగించట్లేదు ఈరోజు చెప్పండి. ఆ డాలును ఉపయోగించకుండా ఇతరులకు ఇచ్చి దాన్ని ఏందమ్మా, ఇతరులకు ఇచ్చి నీ విశ్వాస జీవితాన్ని ఇతరులకు ఇచ్చి ఇతరుల విశ్వాస జీవితం మీద నువ్వు ఈరోజు ఆధారపడి ఉన్నావు. కాబట్టి ఈరోజు వేటిని నువ్వు స్వతంత్రించుకోవట్లేదు, వేటిని నువ్వు ఎదిరించట్లేదు, అన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ మాటలు వింటున్న నా ప్రియ బిడ్డలతో మీతో నేను మాట్లాడుతున్న మాట దైవచనుడిగా, ఇతరుల విశ్వాస జీవితం మీద ఆధారపడొద్దండి, ఇతరుల ప్రార్థన జీవితం మీద ఆధారపడి నేర్చుకోండి. కావలసింది ఒక సేవకుని ప్రార్థన జీవితం, అతని అనుచరులు అతని కనుసైగల్లో ఉండి అతని భక్తి విశ్వాస జీవితాన్ని నేర్చుకుని ఒక శిష్యరిత్వాన్ని పొందుకొని ఆ విధమైన రీతిలో ముందుకెళ్ళగలిగితే, ఏ విధమైన రీతిలో ఆ శిష్యరికపు జీవితంలో ముందుకెళ్ళగలిగితే సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడకుండా దేవుడు ఏం చేస్తాడు, కాపాడడానికే సిద్ధంగా. నేను ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒక తీర్మానం చేసుకో, లేదా రాత్రి పరీక్షించుకో. నా విశ్వాసం అనే డాలు నా దగ్గర ఉందా? నా ప్రార్థన జీవితం అనే డాలు నా దగ్గర ఉందా? లేదా నేను ఇతరులకు ఇచ్చానా? లేదా ఇతరుల మీద ఆధారపడుతున్నానా? అది తెలుసుకోగలిగితే నీకు ఈజీగా గెలుపు తథ్యం. నీకు ఆ దాని గురించే నీవు ఆలోచించకుండా ఇతరులకు నీ విశ్వాసం అనే డాలునిచ్చి, నీ ప్రార్థన అనే డాలు ఇతరులకు ఇచ్చి నువ్వేం సాధించగలవు ఆలోచించు. ఏం సాధించగలవు, ఏం పొందుకోగలవు ఆలోచించే. రాత్రికాల సమయంలో నీ విశ్వాస ప్రయాణంలో, నీ విశ్వాస జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇప్పటికే చాలా రోజులుగా ఓటమి పాలైపోయావు, అన్నీ పోగొట్టుకున్నావు. ఈ రాత్రి నీలో ఈ బలహీనతను గుర్తించే దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇక ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో అన్ని సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట కళ్ళు మూసుకో. అవునైనా దావీదు విజయ రహస్యాలలో భాగంగా అయ్యా 6 మూరల చానడు, ఒక యుద్ధ నేర్పరి, ఒక యుద్ధ శౌర్యము కలిగినటువంటి అయ్యా యుద్ధములు చేయగలడానికి ఆరితీరిన వ్యక్తి అయినటువంటి గొలియాతును ఒడిశెలలో ఉన్న ఒక్క రాయిని ఉపయోగించి అతని చంపివేశాడు. కారణం, అతన్ని రక్షించగలిగిన డాలు అతని దగ్గర లేదు. అవునయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మా విశ్వాసం ఇతరులను ఆధారం చేసుకునేదిగా ఉండకూడదు నాయన, ఇతరుల మీద ఆధారపడేదిగా ఉండకూడదు. అది నేర్చుకోవాలి. విశ్వాస సుబోధ సంబంధమైనటువంటి పాఠములను నేర్చుకొని మేము కూడా దాన్ని ఆచరణలో పెట్టడానికి కృపను అనుగ్రహించండి నాయన అంటూ ప్రభుని అడిగితే, ప్రభుకి చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఆధారపడుతున్న వారి మీద, వీరి మీద, వారిని వీరిని చూసి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తావు, కానీ ఓటమి పాలవుతావు. గొలియాతు వలె ఓటమిని చవి చూస్తావు. దావీదు వలె ఉండవలసిన నీవు గొలియాతు వలె జీవిస్తున్నావు. అతని డాలును ఇతడు మోస్తున్నాడు పనివాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న ఒక మాట, మీ విశ్వాసం అనే డాలు ఎక్కడుంది? మీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? పౌలు గారు అంటారు కదా,
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమును కడతయు దాన్ని కొనసాగించువారైన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి. ఓపిక చాలా ముఖ్యమమ్మా. అయ్యా, ఓపిక చాలా ముఖ్యం. నా జీవితంలో ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఎందుకు ఇలా అయిపోతుందో, ఎందుకు నా జీవితం ఇలా కృంగి కృషించి పాలైపోతున్నాను, అప్పుల బాధల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, గర్భఫలం కావట్లేదు, వివాహం కావట్లేదు అని వీటిపైనే నీవు చూస్తున్నావు, కానీ నీ దగ్గర ఉన్న విశ్వాసం అనే డాలు నువ్వు ఉపయోగించట్లేదు. శత్రువు వేస్తున్నటువంటి అగ్ని బాణములు ఎదిరించనుకో, దానికి ఆ డాలును ఉపయోగించలేదు. ఫిలిస్తీను పరిస్థితి, గొలియాతు పరిస్థితి ఇదే. ఒకవేళ అదే డాల్ అతని దగ్గర ఉంటే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు, కాపాడుకునేవాడు. కానీ ఈరోజు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక చిన్న బాలుడైనటువంటి యుద్ధ నేర్పరి కానటువంటి దావీదు చేతిలో పరాజయం పాలయ్యాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, ఆ దావీదు నీవే కావాలి, ఆ దావీదు నీవే కావాలి. గొలియాతులా జీవించావు ఇప్పటి వరకు నువ్వు, కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడు. చూస్తున్న బిడ్డలారా, గొలియాతులా జీవించిన కాలము చాలు, ఇంకా మీది. ఇక నా కొరకు అభిషేకించబడిన దావీదులా నిలబడండి. నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం చేత మీరు కడగబడి అభిషేకించబడినటువంటి గుంపులో చేర్చబడ్డారు కదా. మీరు ఇకెందుకు బలహీన పడతారు, ఇకెందుకు బాధపడతారు? ప్రభు వైపు మాత్రమే చూడండి, ప్రభు వైపు మాత్రమే చూడండి. ఆయన సామర్థ్యం వైపు మాత్రమే చూడగలిగితే నా ప్రభు గొప్ప విజయాన్ని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. లైవ్లో ఏకీభవిస్తున్న నీవు ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడు. నీ జీవితంలో ఓటమికి కారణం ఏందో తెలుసుకున్నావు. నీ జీవితంలో ఈరోజు భయపడడానికి కారణం ఏందో తెలుసుకున్నావు. ఓడిపోవడానికి కారణం ఏందో నువ్వు తెలుసుకున్నావు కదా. ఇక విజయం వైపు నువ్వు పరిగెత్తితే ఎంత బాగుంటుంది. నీ విశ్వాసం అనే డాలు నీ చేత పట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఒక మాట ప్రభు అన్నాడు, అవునయ్యా, నా జీవితం కూడా శ్రమలను చూసి, పరిస్థితులను చూసి హగరు లాంటి జీవితం అయిపోయింది. పారిపోవాల్సిన స్థితికి నేను వెళ్ళిపోతున్నాను. ఓటమి పాల అయితానేమో అన్న బలహీనతలో నేను ఉన్నాను. నువ్వు నాతోనే మాట్లాడావు కదా నాయన. అవునయ్యా, ఇక నా విశ్వాస జీవితం అనే డాలుని నేను ప్రభువా నా చేతుల్లో ఉంచుకొని నమ్మకంగా నేను ముందుకు పరిగెడతాను. జట్టి అయిన వాని వల్లే నేను ముందుకు పరిగెడతానయ్యా. అటు జీవితాన్ని నాకు ఇస్తావా? అటు స్థితి నాకు కలగజేస్తావా నాయనా? నేను ఓడిపోకూడదయ్యా. నా జీవితంలో నేను ఓటమి పాలు కాకూడదయ్యా. ఈ రోజు నుంచి నా కుటుంబంలో నన్ను ఇబ్బంది పెడుతూ సతమతం చేస్తున్న ఆర్థిక ఇబ్బంది ఏలుబడి చేయడానికి వీల్లేదు నాయనా. ఈరోజు ఒక నమ్మకం నాకు కలిగింది, ఒక ధైర్యం నాకు వచ్చింది. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను అన్న ధైర్యం నాకు కలిగింది. కాబట్టి నీ వైపు చూస్తున్నాను నాయన. ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆయన వైపు చూస్తూ ఈ మాట పలకగలిగితే ఎంత బాగుంటుంది. ఈ మాట పలకగలిగితే ఎంత బాగుంటుంది. చిన్న ప్రార్థన చేసుకో. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన, అలాగే చిన్న ప్రార్థన. ఒక తీర్మాన ప్రార్థన చేసుకో. ఒక తీర్మాన ప్రార్థన చేసుకో. ఒక తీర్మాన ప్రార్థన చేసుకో. అయ్యా, విశ్వాసపు డాలుని నేను చేత పట్టుకొని అపవాదిని ఎదిరించే శక్తి దయచేయాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతరాంగి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి వేళలో ప్రభా మరి మా అందరినీ జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన.
నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా కోసం నువ్వు కల్వరి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన ఎక్కడ 2-3 కూడి ఉండి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నావు తండ్రి. బిడ్డలు మేము కూడుకొని నాయన నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే లైవ్ లో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆయనకి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా నీ సేవకుడు చెప్పిన వర్తమానం ద్వారా నాయన అయా వాక్యము బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ అయా గొలియాతు లాంటి సమస్యలు నిజంగా ఎన్ని ఎదురైనా అయా అవన్నీ గెలుచుకుంటూ నాయన నిన్ను శ్వాసమైన డాలు మేము కట్టుకొని నాయన ఓపికగా ముందుకు పరిగెత్తడానికి నీ కృపను దయచేయనైనా. రావాల్సిన బిడ్డలని అన్న సకాలానికి రప్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రాలేక వెనకబడిన బిడ్డలకి మరొక తరుణాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి కాలపు దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించి ఎవరెవరు ఏ అవసరంలో ఏ బాధలో ఇబ్బందిలో ఉంటున్నారో అటు బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతినిత్యం ఈ వాక్యము నాయన బిడ్డల హృదయాల్లో నిరికట్టి ఫలింపచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం ఇచ్చిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యాన్ని కాపుదల సదాకాలం మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ నమకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. తండ్రి మీ కార్యములకు నిరంతరము జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మంచిది. శ్రేష్టమైన సమయంలో చిన్న ప్రకటన తెలియజేస్తున్నాను. ఈ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి ప్రకటన తెలియజేస్తూ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ బెతెస్దా మినిస్ట్రీస్ ద్వారా పరిచర్య ద్వారా కర్నూలులో ప్రారంభించబడినటువంటి గత నెల రోజులుగా ప్రారంభించబడిన ఈ పరిచర్య ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా ప్రతి శుక్రవారము సాయంకాలం 6 గంటల నుంచి ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ప్రారంభించబడుతున్నాయి. విషయాన్ని గమనించి ఈ కర్నూలు పరిసర ప్రాంతాల్లో లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు మీరందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా మీకు అందరికి మనవి చేస్తున్నాను. మరొకసారి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి జరుగుతున్న ఈ విడుదల ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. క్షేమంగా వెళ్ళండి. ప్రభు కృప మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.